యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు. నిజముగా జరిగినది జరిగినట్లే నేను మెత్తని వాని గూర్చి చెప్పితిని. నన్ను గూర్చి కూడా నేను మొత్తము వాస్తవము చెబితే, యోగ్యత విషయములో వానికి నాకు తారతమ్యము ఏమియూ లేదని కనబడును. వాడు తన ఇంటికి వెనుతిరిగి వెళ్ళెను. అది నిజమే. కానీ నేనైతే లోకజ్ఞాని చెప్పిన విషయ ఆసక్తి సంబంధమైన దృష్టాంతముల వలన ప్రేరేపించబడి మరణ మార్గమునకు వెళ్ళుటకు నా త్రోవను విడిచి తొలగిపోతిని. ప్రసన్నచిత్తుడు. ఓహో, అతడు నీకు ఎదురుపడినా ఏమి? కర్మకాండుని వలన నెమ్మది పొందవచ్చునని నీకు బోధించెను కాబోలును. వారిద్దరూ కేవలము మాయగాళ్ళు. అయితే నీవు వారి బోధను అనుసరించితివా? క్రైస్తవుడు. నేను కొంతమట్టుకు తెగించి ఆ కర్మకాండుని వెదుకుటకు వాడు చెప్పిన త్రోవను వెలితిని. కానీ వాని ఇంటి యొద్ద నుండిన కొండ నా తలమీద పడునేమోనని నాకు తోచినందున అక్కడ బలవంతముగా నేను నిలిచిపోతిని. ప్రసన్నచిత్తుడు. ఆ కొండ చాలామంది మనుషులకు చావు కలుగజేసెను. అది మరి ఎక్కువ మందికి చావు కలుగజేయును. నీవు దాని వలన నలుగగొట్టబడకుండా దాని నుండి తప్పించుకొనుట మంచిది. క్రైస్తవుడు. అది మంచిది కాదా? నేను మిక్కిలి విచారపడి ఆలోచించుచుండగా సువార్తికుడు తిరిగి నాకు ఎదురుపడని ఎడల నేను ఏమగుదునో నాకు తెలియదు. అయితే దేవుని కరుణ కటాక్షము వలననే ఆయన తిరిగి నాకు ఎదురుపడెను. లేకుంటే నేను ఇక్కడికి రాకపోదును. ఆ కొండ వలన చావు పొందుటకే కాని ఇక్కడ నిలిచి నా ప్రభువుతో సంభాషించుటకు తగినవాడను కాను. నేను ఏపాటి వాడనైతే నేమి ఇక్కడికి చేరియున్నాను. ఓహో, నేను ఈ గుమ్మము లోపలికి చేర్చబడుటకు నా మీద దయ ఎంతో ఉంచబడినది.